హలో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మొత్తం మేమేం చేసాం, కోయట్లో ఫెస్టివల్ ఎలా జరుపుకున్నామో చూపించబోతున్నాను. సో మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇలా అయితే ముగ్గు వేసుకొని గడపకి పసుపు కుంకుమ పెట్టుకున్నాను. ఇంకా ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నా చిన్నప్పటి నుంచి శ్రీరామనవమి అంటే నైవేద్యం అది మొత్తం అంతా ఈవినింగే పెట్టుకుంటాం అనమాట. సో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. సో పూజ ఫినిష్ చేసుకొని ఇక్కడ వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా పూజ ఫినిష్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ నుంచి ఏం తీసుకోలేదు. సో టీ కోసం ఇక్కడ బ్లాక్ టీ ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, షుగర్, హాట్ వాటర్, ఇంకా టీ బ్యాగ్ అంతే. సో టీ తాగేసి మా రూమ్ దగ్గర ఈ ఆంటీ రేపు ఇండియాకి వెళ్తున్నారనమాట. సో తను మెహందీ పెట్టాలని అడిగారు. సో అందుకే కూర్చొని మెహందీ పెడుతున్నాను. సో ఇంతే, ఏదైనా ఫెస్టివల్ వస్తే మార్నింగ్ అలా సింపుల్గా పూజ చేసుకోవడం. మార్నింగ్ పూజ చేసుకోవడం కుదరని వాళ్ళైతే ఇంకా నైట్ డ్యూటీస్ నుంచి వచ్చి నైటే పూజ చేసుకుంటారు. చాలా అంటే చాలా నార్మల్గా ఉంటుంది ఇక్కడ ఏ ఫెస్టివల్ వచ్చినా. సో మన ఇంటి దగ్గర అయితే మనం చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. మార్నింగ్ నిద్ర లేచి ఇంటికి ఆ తోరణాలు, మామిడి తోరణాలు, పూలతో అలంకరించడం, ఇల్లు మొత్తం ధూపం, అగరబత్తుల పొగ, దీంతో చాలా అంటే చాలా డివైన్ స్మెల్ వస్తుంది అండ్ డివైన్ ఫీలింగ్ వస్తుంది. ఫెస్టివల్ వచ్చింది అంటే టెంపుల్లో దొరికినంత ప్రశాంతత మన ఇంట్లోనే దొరుకుతుంది. కానీ ఇక్కడ ఓకే మనం చేసుకోగలం పూజలు. కానీ చూసారు కదా, ఇందాక నేను చేసిన పూజ చూపించినప్పుడు గోడకి ఒక చెక్కని అటాచ్ చేసి అందులో దేవుణ్ణి పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే మనం ఇంటి దగ్గర తీసుకున్నట్టు, లేకపోతే యుఎస్లో, లండన్లో అలా హౌస్ రెంట్స్కి తీసుకుంటారు కదా, అంత పెద్ద హౌస్ ఇక్కడ రెంట్కి తీసుకోవాలంటే మన శాలరీస్ కూడా సరిపోవు. చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ రెంట్స్. కాబట్టి అనదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎంత ఇన్కమ్ ఉన్న వాళ్ళైనా సరే సింగిల్ రూమ్ తీసుకుంటారు. ఇంకా బ్యాచులర్స్గా ఉన్న వాళ్ళైతే ఒక పెద్ద రూమ్ తీసుకొని పెద్ద హాల్ లాంటిది, అందులో బెడ్స్ వేసుకుంటారు. కింద పైన కూడా మనుషులు ఉండేటట్టుగా డబల్ బెడ్స్ అన్నమాట, అప్ అండ్ డౌన్. సో వాళ్ళందరూ రెంట్ షేర్ చేసుకుంటారు. అలా కాకుండా మనం ఫ్యామిలీ ఉన్నా సరే సింగిల్ రూమే తీసుకోగలం ఇక్కడ, లేకపోతే మనం ఆ రెంట్స్ని భరించలేము. సో కొంతమంది దేవుడిని పెట్టుకోవడానికి చిన్న దేవుడి గుడి తెచ్చుకుంటారు. అది వాళ్ళ రూమ్లో ఉన్న ప్లేస్ని బట్టి. సో మేముంటున్న రూమ్లో అయితే అలా చిన్న ఒక గుడి పెట్టుకోవడానికి కూడా నాకు అనుకూలం లేకుండా ఇలా ఒక చిన్న షెల్ఫ్ లాగా పెట్టుకోవాల్సి వచ్చిందనమాట. ఏమైనా ఎక్కువగా ప్రసాదం వండినా దేవుడి ముందు పెట్టలేని సిచ్యువేషన్ నాదైతే. సో దేవుడికి కూడా అడ్జస్ట్మెంట్స్ నేర్పిస్తున్నాం అనమాట. ఇక్కడున్న లైఫ్కి మనం అడ్జస్ట్ అవ్వడమే కాకుండా దేవుడికి కూడా అడ్జస్ట్మెంట్స్ నేర్పిస్తున్నాము. అదేంటి అలా అంటారు అంటే ఖచ్చితంగా అంతే. ఏదో డబ్బు సంపాదించి ఏదో సాధించేద్దాం, ఎక్కువ సంపాదించి ఎక్కువ దాచిపెట్టుకుందాం, ఇదొక ఫీలింగ్, ఒక మూర్ఖత్వమైన ఫీలింగ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అంటే మనం అనుకున్న గోల్ని అంత ఈజీగా రీచ్ అవ్వలేము. ఇంకా ఇంటికి వెళ్ళిపోతే వీళ్ళు వెళ్ళారు వచ్చారు అన్నట్టు వెళ్ళారు, కానీ ఏం ఉద్ధరించారు అక్కడుండి, ఏం సంపాదించారు, ఏం ఎత్తిపెట్టారు అని సొసైటీ మాట్లాడుకుంటుందని మళ్ళీ అదొక ఫీలింగ్. మోస్ట్లీ మనం బ్రతికేదంతా సొసైటీ కోసమే, సెల్ఫ్గా ఎవరి కోసం వాళ్ళు బ్రతికేదంటూ ఉండదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈమె మెహందీ, రైట్ హ్యాండ్కి మెహందీ అయిపోయిందని చాలా సింపుల్గా పెట్టాను. డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నేను కూడా ఇలా పెట్టుకున్నాను. గోరింటాకు చూస్తే మనసాగదు. అందరికీ బాగా పెడతాను కానీ నా వరకు వచ్చేసరికి ఓపిక ఉండదు. సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ కందిపప్పు కడిగి స్టవ్ మీద పెడుతున్నాను. యాక్చువల్లీ ఉగాది రోజు ఓలిగలు, సుగుంటలు ఇలా ఏమైనా చేసుకుంటాం కదా, ఆ రోజు మాకు టైం సెట్ అవ్వలేదు. ఓలిగలు, సుగుంటలు అంటే పోలీలు, పూర్ణాలు, బూరెలు అలా అంటారు కదా. సో నేను కందిపప్పుతో చేస్తున్నాను అనమాట. దానికోసం కందిపప్పు ఇక్కడ ఇలా ఉడకబెట్టుకుంటున్నాను.
చూస్తున్నారు కదా. సో ఇది ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి. సరే ఈలోపు పానకం చేద్దామని ఇక్కడ ఒక గిన్నె తీసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇందులో దంచుకున్న బెల్లం, వాటర్, మిరియాల పొడి, ఇంకా లాస్ట్లో ఇలాచి వేసుకోవడమే. బాగా కరిగించుకోవాలి బెల్లం. ఇది అయిపోయిన తర్వాత ఇంకా నానబెట్టుకున్న పెసరపప్పులో బెల్లం మిక్స్ చేసేస్తున్నాను, వడపప్పు. సో వడపప్పు పానకం అయితే డన్ అనమాట. కొద్దిసేపు పక్కన పెట్టేస్తే బెల్లం ఉండలుగా ఉన్నది కరిగిపోతుంది. చూడండి ఇలా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ పానకం, వడపప్పు రెండు ప్రిపేర్ అయిపోయాయి. ఇంకా ఇప్పటికే టైం 5:30 అలా అవుతుంది. ఇంకా నైట్ వంట చేసుకోవడానికి బియ్యం నానబెడుతున్నాను. సో ఇక్కడ తగినంత సాల్ట్ వేసుకొని, మోస్ట్లీ ఇక్కడ రాక్ సాల్ట్ ఎవరు యూజ్ చేయరు, ఎక్కువ సాల్టే. దొరకదా అంటే దొరుకుతుంది, కానీ స్టైల్ అనమాట. అదేంటి అంటే విచిత్రంగా వేరే కంట్రీస్కి వస్తే వీళ్ళు ఇక్కడ అలవాట్లన్నీ నేర్చుకుంటారు. సో ఇంకా కందిపప్పు బాగా బాయిల్ అయిపోయింది కాబట్టి ఇందులో ఇలాచి ఇంకా బెల్లం మిక్స్ చేసేసి చాలా చిన్న మంట మీద పెట్టేసి ఇంకా టొమాటో రొట్టి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే టైం మరీ ఎక్కువగా లేదు మనకి. సో సింపుల్గా ఈ మధ్య ఎక్కువ మసాలా కర్రీసే చేస్తున్నాను కాబట్టి, సో పుల్లగా కారంగా నోటికి రుచిగా ఉండే టొమాటో రొట్టి పచ్చడి చేద్దామని ప్రిపరేషన్స్ చేస్తున్నాను. సో ఇందాక చెప్పాను కదా, మన కోసం బ్రతికేది ఏముండదు, సొసైటీ కోసమే అని. అలా ఎందుకు అన్నాను అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి అంటే సొసైటీకి కనబడేలాగా ఏదైనా ప్రాపర్టీ అయినా కొని ఉండాలి, ఇంత అమౌంట్ అయినా ఉంది అని చూపించుకో. అదేంటో అర్థం కాదు. మరి మనకేదైనా ప్రాబ్లం వస్తే ఆ సొసైటీ వచ్చి మనల్ని కాపాడేయదు, కానీ దానికోసం మనం బ్రతుకుతాం. అది అలా అలవాటు అయిపోయింది మనకి. అది ఈ మొత్తం అంతా ఈ సొసైటీ ఎవరేమనుకుంటారో, ఇది మొత్తం ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఉంటుంది, అందరికీ ఉండదు. సో ఇక్కడ టొమాటోస్ బాయిల్ అయిపోయాయి, ఇంకా రైస్ కూడా బాయిల్ అయిపోయింది. చాలామంది రైస్లో సరేసిరు పెట్టుకుంటారు, అంటే 1:2 రేషియోలో పెట్టుకొని కుక్ చేసేసుకుంటారు. కానీ మేము అలా కాదు, వాటర్ వంపేసుకుంటాం. సో రైస్ బాయిల్ అయిపోతే వాటర్ వంపేసుకొని ఇక్కడ పచ్చడి చేసేస్తున్నాను. సో అది తర్వాత మళ్ళీ మనం మ్యాటర్ కంటిన్యూ చేద్దాం. సో అలా ఏదైనా సంపాదించే అంతవరకు పోకూడదు అని అడ్జస్ట్ అయ్యి, సొసైటీ ఏమనుకుంటుందో, ఇన్ని రోజులు ఉన్నారు వీళ్ళకి ఒక ప్రాపర్టీ కూడా లేదు, అది లేదు ఇది లేదు అనుకుంటారని అలానే కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. అది ఎప్పటికీ అచీవ్ చేస్తారో తెలీదు. సో అలానే సంవత్సరాలు ఉండిపోవాల్సి వస్తుంది ఇక్కడ. కానీ అక్కడున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎంత ఇన్కమ్ లేకపోతే, ఎంత వాళ్ళకి ప్రాఫిట్ లేకపోతే ఇన్ని ఇయర్స్ అక్కడ ఉన్నారు. అండ్ ఎప్పుడైనా మనకి ఏదైనా అవసరం వచ్చి ఎవరి నుంచైనా అప్పు తీసుకుందామని ఒక 10,000 అప్పు అడిగితే కూడా, అయ్యో ఏం మాతో కామెడీలు చేస్తున్నారా, ఇన్ని సంవత్సరాలుగా అక్కడ సంపాదించారు, మీ దగ్గర లేనిదా మా దగ్గర, ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ ఉండకూడదు, ఎవరిని అడిగే సిచ్యువేషన్ రానంత సంపాదించాలని అలానే ప్రతిదానికి అడ్జస్ట్ అయిపోయి బ్రతికేస్తూ ఉంటారనమాట. ఇది బయట అనదర్ కంట్రీస్కి వస్తే ఫేస్ చేసే సిచ్యువేషన్స్. ఏదో ఇక్కడ లైఫ్ స్టైల్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, చాలా సంపాదించేస్తున్నాం, ఇదంతా మ్యాటరే కాదు అసలు. ఇప్పుడు నేను చెప్పిందే సత్యం, అదే ట్రూత్. సో అన్నం పచ్చడి అన్నీ ఫినిష్ చేసేసుకొని ఇక్కడ నేనైతే పూజ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా. లక్కీలీ నా దగ్గర శ్రీరాముడి ఫోటో కూడా ఉంది. పానకం వడపప్పు పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని దీపారాధన చేసుకున్నాను, చాలా ప్రశాంతంగా, చాలా సింపుల్గా, ఏ హడావిడి లేకుండా. ఇంకప్పుడు పెండింగ్లో పడిపోయిన ఈ సుగుంటల ప్రాసెస్ ఇప్పుడు ఫినిష్ చేద్దాం. ఆ కందిపప్పు మొత్తం ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నచ్చినంత నెయ్యి వేసుకోండి, ఎవరు ఎంత తినగలిగితే అంత. నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. సో ఇది గట్టిపడేంత వరకు అలా మిక్స్ చేస్తూ ఉందాం. గట్టిపడిన తర్వాత దీన్ని ఉండలుగా చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న మైదాపిండి, సాల్ట్, పసుపు వేసుకొని కొంచెం థిక్గా ఉండేలాగా టెక్స్చర్ కలుపుకొని ఉంచుకున్నాను అనమాట ముందే. సో అందులో ఈ పూర్ణం ఉండలు వేసేసుకొని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. సో ఇది ఏంటి అంటే, కందిపప్పు బాగా ఉడికించుకొని అందులో బెల్లం ఇలాచి వేసి అది బాగా పూర్ణం గట్టిపడేలాగా చేసుకొని
మైదా పిండిలో ముంచుకొని వేసుకోవడమే. కొంతమంది మినప్పిండితో కూడా వేసుకుంటారు. సో మాకు అలా అలవాటు లేదు కాబట్టి మేము ఇలానే చేసుకుంటాం. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు నా టైం 9:30 అయిపోతుంది. ఇంకా డిన్నర్ చేసి పడుకోవడమే. ఇలా గడిచింది నా ఫెస్టివల్ ఇంకా డే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.